షాబాద్ హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భూ వివాదాల్లో ఇద్దరిని కొట్టి బెదిరించిన రాజ్ కుమార్ పై గతంలోనూ కేసు నమోదైంది. ప్రేమ పేరుతో బాలికను వేధించాడు రాజ్ కుమార్. తనను కలవాలని, మాట్లాడాలని బాలికను ఇబ్బంది పెట్టేవాడు. శంషాబాద్ కాలేజీకి వెళ్లే సమయంలోనూ వేధింపులకు గురి చేయడంతో బాలిక తల్లి కాలేజీకి కూడా పంపలేదని తెలుస్తోంది. పరీక్షలు ముగిసిన తర్వాత బాలికను నిందితుడు రాజ్ కుమార్ లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. బాలిక తండ్రిని చంపినట్లే అందరినీ చంపుతానంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీంతో రాజ్ కుమార్ నుంచి కాపాడాలంటూ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు దైవాలగూడ నుంచి. రవిచంద్ర, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తిక్, అయితే వరుస సామూహిక హత్యలకు పాల్పడ్డట్టుగా రాజకుమార్ గ్రామంలో ఉన్నాం, దైవాలాబాద్ గ్రామంలో ఆయనకు రాజకుమార్కు పిల్లనిచ్చిన అత్త కూడా ఉంది. ఇక్కడ అమ్మనాడు తెలుసుకుందాం. చెప్పమ్మా, అంటే గతంలో ఎట్లా ఉండేది ఏం చెప్పమ్మా? నరకం పెట్టిండు, టాన్సర్ పెట్టిండు, లంజమ్మని చూసుకొని టాన్సర్ పెట్టిండు, నా పిల్లల్ని చంపిండు. నా పిల్లల సరిగా అంచమ్మని చేయాలి. దాన్ని లంజం చూసుకొని నా పిల్లని ట్రాన్స్ఫర్ పెట్టి నా పిల్లల్ని పిప్పి చేసి పట్టపగల మందు తెచ్చి పోసి చంపుతాని ఇట్లా అన్నాడు. దెంకపోయిండు. గతంలో బెదిరించిండు, నరకం చూపిస్తాం. మందు డబ్బా కూడా తెచ్చిపెట్టిండు. కొన్ని రోజులకు గుండెపోయి దాచి చెత్త బండ్లు వేసినాము. ఏ శని ఎట్లుంటుందో అని శల్యమను పోయే నిన్న ఈ రాత్రి కథ చేస్తాడు అనుకోలేను బిడ్డ. నేను నా పిల్లలని సంపుతా, నిన్ను నీ పిల్లల సంపుతా అన్నాడు. మూడో కితకు మొత్తం అతమాషిండు, గొర్రెను కోసి పెట్టిపోయిండు. నా పిల్లల సరిగా తలకాయ నరికిందాక ఈ కేసు నిందెంబా, నా జీవి పోయినా కానీ నిడువా. తల్లి నలుగురు బొంద పెడితేనే నా దుఃఖం పోతుంది. నా తల్లి నలుగురు పోవాలి. నా తల్లి నా బిడ్డకు నరకం చూపిస్తుండు కానీ నా బిడ్డ లోపల చెప్పలేదు. చెప్పుకోకుండా కుళ్ళుకొని గిట్లా అయింది. ఆయనకి అందగచ్చ లేకలేదు. కుళ్ళుకోక చెప్పుకోలేక పేనుకొని తిండి తినక ట్రాన్స్ఫర్కు బొక్క జిక్కింది. ఆడు మస్తు ట్రాన్స్ఫర్ లోపల పెట్టిండు. 10 మందిలకు పంచాదులకు రాలేదు. ఎందుకు ఈ ఆలోచన? ముందు నుంచే రాజకుమార్ ఈ విధంగా సైకోగా ప్రవర్తిస్తారా? ముందు నుంచే ట్రాన్స్ఫర్ పెట్టిండు. ముందు నుంచి ట్రాన్స్ఫర్ పెట్టి లవాలని మస్తు ఏరేసి ఇద్దరు పిల్లలు అన్నాక నా పిల్లలను లాస్ట్కి వస్తే ఇంకో లవర్ని చూసుకొని ఇప్పుడు నా పిల్లల జీవి తిన్నాడు. నువ్వు ఒప్పుకుంటలేవు. ఈ ముగ్గురు పిల్లల తల్లి అయినాక చెత్త ఉంటుంది బిడ్డ పేయి మీద. పెళ్లి కానీ దానికి చెత్త ఉంటుంది. దాని చెత్త చూసిండు, దాని జడ చూసిండు. దీనికి జుట్టు లేదు. ఈ ముగ్గురు పిల్లల తల్లి అయింది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు లంజ కొడుకు. మేము లవ్ ఈ స్కూల్లో దూటిపోయిన పిల్లకు పోయి పసుపు నోట్ల పోసి కాలు మొక్కింది సోంచున్నది. పోలీస్ స్టేషన్లో ఏసాయి చెప్పిందాక మాకు చెప్తాను లేదు. ఆడ పోలీసు స్టేషన్లోనే ఈ తీర్మానం చేసేసారు. అప్పుడు చేసుకొని పోయిండు. ముగ్గురు పిల్లలు పుట్టిర్రు. ముగ్గురు పిల్లలకు చేత చేస్తే ఇప్పుడు నడమంతరాన్ని ఎంతమంది లంజల పోయిండో. బెట్టింగ్ యాప్ లో డబ్బులు కూడా పెట్టి పోగొట్టుకున్నారట, నిజమేనా? ఆడు డబ్బులు ఒడగొట్టుకోలేడు, ఏం ఒడగొట్టుకోలేడు. నా పిల్లలకు ఆ లంజమ్మలకు ఎట్టుకొని ఆ లవాళ్ళకి ఎట్టుకున్నాడు. నా పిల్లకెట్టలేదు, నా ఇద్దరు పిల్లలకి ఎట్టలేడు. మీ మనవాళ్ళు ఎందుకు చంపినట్టు? చిన్న పిల్లలు ఏం పాపం చేసిండ్రు? పాలు తాగే పిల్లగాడు పసి కూన సంవత్సరం మీద 3 నెలలు ఉన్నాడు. చిన్న బాబు. 4 సంవత్సరాలు పెద్ద బాబు ఉన్నాడు. వారం 15 రోజులు నా కొడుకు తానే ఉన్నాడు. వారం రోజులు ఆ పిల్లగాడు వచ్చి వారం రోజులు పోయి దొంగలేక పోయి నా పిల్లగాన్ని దొలుకొని వచ్చిండు. ఆడనే నా పిల్లగాన్ని స్కూల్లో వేస్తా అంటానన్నాడు. నా మన్మని ఆడనే స్కూల్లో వేస్తా అన్నాడు. నేను ఒప్పుకోను ఈ కేసు. నా పిల్లల సరిగ్గా పోతే మా తల్లి నలుగురని మందు దాయి సస్తా అంట అని మందు డబ్బా తెచ్చిండు. తల్లి ముగ్గురు కోయలేడు. మరి ఇప్పుడు కూడా తల్లి నలుగురు. మీ కూతురు అల్లుడు ఎప్పుడు గొడవలు పడేదా? ఆ ఇంట్లో నరకం చూపిస్తున్నాడు కానీ నా బిడ్డ చెప్పలేదు. చెప్పుకోకుండా కాలం నాడు నా పిల్లలు ఉన్నారు, నాకు మగ పిల్లలు ఉన్నారు, చెప్పుకోలేదు. మీ అమ్మకి చెప్తే 10 మందికి చెప్తుంది. మీ అమ్మకి చెప్తే 10 మంది. మీ అమ్మకి నీతోటి ఏమన్నా అంటే మీ అమ్మకి చెప్తావు, మీ అమ్మ పోయి చెప్తుంది. రైట్, అంటే ఇది కార్తీక్ మొత్తానికి భార్యతో పాటు ఇద్దరు పిల్లల్ని చంపారు. అత్త కూడా అదే చెప్తుంది. గతంలో కూడా ఈ విధంగా బెదిరించేవారు. మందు ఏమంటారు, పుర్లో మంది తీసుకొచ్చేసి అందరం కూడా చనిపోతాం, ఈ విధంగా చంపేస్తామంటూ గతంలో బెదిరించారు. అన్నంత పని చేశాడు రాజకుమార్ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్తీక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.